ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గద్దెక్కిన వేళ రాష్ట్ర పరిపాలనలో మార్పు కొట్టొచ్చినట్లు ఇంక్లాబ్ టీవీ గుర్తించింది. ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రతి సోమవారం జరుగుతున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్పు చేసింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మొట్టమొదటి ప్రజా సమస్యల ప్రజా వేదికలో ఎస్పీ దీపికా పాటిల్ తో పాటు ఏఎస్పీ అస్మా ఫర్హీన్, ఇద్దరు డీఎస్పీలో విశ్వనాథ్ గోవిందరావు పాల్గొన్నారు. ఈ కొత్త ప్రజా సమస్యల వేదికలో ఇటీవలే రాష్ట్రంలో కొత్త వలసలో కరాటే కళ్యాణి గోవుల అక్రమ తరలింపుపై రోడ్డుపైనే ఆందోళన నిర్వహించడంపై జిల్లా జంతు సంక్షేమ సంఘం నేత లోగిల రామకృష్ణ ప్రశ్నించారు. హార్వెస్టింగ్ అని ఒక హార్వెస్టింగ్ కంపెనీకి పెట్టారంట భూగంలో. దాంట్లో అన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు కంపౌండ్ వాల్ కట్టుకుంటే అక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. 2 times స్టేషన్కి కూడా వచ్చారు, 100 కాల్ కూడా చేశారు అని అంటున్నారు. వీళ్ళ హస్బెండ్ మేలో మిస్ అయ్యారు, వాళ్ళ పేరెంట్స్ ఇంటి నుంచి. సో ఫస్ట్ దాంట్లో ఒక మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. దాని తర్వాత దాంట్లో ఇంకా అసోసియేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ హస్బెండ్ ఇంకొక లేడీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. ఆమెతో పాటు వెళ్ళిపోయి వాళ్ళ అప్పుల కోసం వీళ్ళని ఇట్లా అరెస్ట్ చేస్తూ ఉండొచ్చని ఆమెకి డౌట్ ఉంది. సో అది ఒకసారి వెరిఫై చేయండి ఫస్ట్ ఎక్కడ ఉన్నారు. ఇంకొకటేమో ఆ అమ్మాయి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారని చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ దట్ ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్డ్. ఒకసారి ఆ ఇష్యూ రమేష్ అనే ఒక అతని మీద ఒక చెక్ బౌన్స్ కేసు లాస్ట్ ఇయర్ జులైలో వచ్చింది. అప్పుడు ఎగ్జిక్యూట్ చేయట్లేదు. మన విజయనగరంలో హోంగార్డ్గా చేస్తారు. ఒక హౌస్ ఏదో కన్స్ట్రక్షన్ తీసుకున్నాడు. 22లో మీ దగ్గర స్పందనలో వచ్చారు, మీరు చేయించారు, ఆయన రాసిచ్చారు చేస్తానని. కానీ 2 years అయింది, ఇప్పుడు వరకు వాళ్ళకి ఇవ్వలేదంట. తీసి ఇవ్వలేదు, ఏం కన్స్ట్రక్షన్ పంపించేయలేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిలిపించి అదే కానీ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.